మహిళా రిజర్వేషన్లు ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరికి ప్రతి ఒక్కళ్ళకి అంతో ఎంతో నాలెడ్జ్ ఉంది. అయితే ఇష్యూ ఏంటంటే సమగ్రంగా అన్నిటికి కలిపి సమన్వయం చేసుకోవట్లేదు. ఒకవైపు వాదనకే పరిమితం అవుతున్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్ అమలైంది కదా! మొత్తం 454 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు కదా! కేవలం 2 సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు కదా! రాజ్యసభలో సెప్టెంబర్ 21, 2023 రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది కదా! 214 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు కదా! ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలేదు కదా! సెప్టెంబర్ 29, 2023 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్ మీద సంతకం కూడా చేసేశారు కదా! ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా కూడా అయిపోయింది కదా! 2 సభల్లో ఆమోదం పొందిన అమలు ఎందుకు కావట్లేదు? బిల్లు చట్టంగా మారినప్పటికీ అది వెంటనే అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటి? అది మోడీ డ్రామా అన్నటువంటిది వీళ్ళు మాట్లాడేది. ఒరిజినల్‌గా దాంట్లోనే ఉన్నది జనగణన చట్ట ప్రకారం కొత్తగా జనగణన జరిగిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ అమలు చేయాలి. వాస్తవంగా మన కోడ్ కారం 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడతా వచ్చింది. లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన జనగణన పూర్తయ్యాక దాని ఆధారంగా మహిళల కోసం ఏ నియోజకవర్గాలను కేటాయించాలో నిర్ణయించే ప్రక్రియ జరగాలని ఉంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టే 2024 లోక్సభ ఎన్నికల్లో అమలు కాలేదు. ఇది 2029 లోక్సభ ఎన్నికల నాటికి అమల్లోకి రావాలంటే ఈ కమిటీ ఇదంతా వేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు సీట్లు కోల్పోతారు కాబట్టి మరి దక్షిణాది రాష్ట్రాలు ఏం చెప్తారో చూడాలి.